సాయి శ్రీ సాయి ఓం సాయి. ఈ శరీరం చాలించిన తర్వాత నేను షిరిడీలో సాయిబాబా రూపంలో ఉంటాను అన్నారు అక్కలకోట మహారాజుగా పేరు పొందిన శ్రీ స్వామి సమర్థ. తన దేహం చాలించిన తర్వాత తన భక్తులు ఆశ్రితులు అయిన కొందరిని షిరిడీ సాయిబాబా వద్దకు వెళ్ళమని సలహా ఇచ్చారు అక్కలకోట మహారాజ్. సేగా మహారాజ్గా ప్రసిద్ధులైన గజానన మహారాజ్ గణేష్ శ్రీకృష్ణ ఖాపర్దే కుటుంబాన్ని సాయిబాబాను ఆశ్రయించండి అని ఆదేశించారు. ఓం గజానన నమో నమః, శ్రీ గజానన నమో నమః. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాధిరాజ, యోగిరాజ, పరబ్రహ్మ, సమర్థ సచ్చిదానంద సద్గురువుగా సాయిబాబాను కీర్తించడం మామూలైంది భక్తులకి. అందరికీ సాయినాథంలో సుగుణాలు ఆకట్టుకున్నాయి. మల్లెలాంటి మనసు నీది సాయిబాబా, మై మరపించి మమతను పంచిన. అలా ఆకట్టుకోవడం ఎప్పటి నుండో జరిగేది. ఒకసారి సాయంకాలం షిరిడిలో గొప్ప తుఫాను సంభవించింది. గాలి ఎక్కువ అవుతున్నది. నేల అంతా నీటిమయమవుతుంది. షిరిడి గ్రామవాసులందరూ ద్వారకామాయికి వచ్చారు. వారి విపత్తును తొలగించమని బాబాను ప్రార్థించారు. బాబా గొప్ప ధ్వనితో మసీదంచును నిలబడి, ఆగు ఆగు, నీ కోపమును తగ్గించుము, నెమ్మదించుము అని తుఫానుని గద్దించారు. కొన్ని నిమిషాలలో తుఫాను ఉధృతి తగ్గింది. చంద్రుడు కనిపించాడు. ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. అలాంటి దైవిక శక్తులతో ప్రజలను కాపాడుతారు మహనీయులు. సాయి ఇటువంటి లీలలు ఎన్నో షిరిడీలో చేశారు.